మన కుటుంబము అభివృద్ధి చెందాలన్నా, పతనం కావాలన్నా మన చేతిలోనే ఉందా అన్నది చాలా జాగ్రత్తగా మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. మరి అంతకంటే ముందుగా మనం చూడగలిగితే గత 4-5 రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాము, విపరీతమైన వర్షాలు మనం చూస్తున్నాము. మరి బైబిల్ గ్రంథంలో మరి ఎందుకు ఇలా వరదలు వస్తున్నాయి, ఎందుకు ఇలా మరి ఈ మధ్యకాలంలో మనం చూడగలిగితే విజయవాడ ప్రాంతం అంతా కూడా మరి మనము చాలా భయంకరమైన వరదలు రావటం అన్నది మనం చూస్తున్నాం, వీడియో ద్వారా మనం చూస్తూనే ఉన్నాము. మరి ఏది మంచి వాన, ఏది ముంచే వాన అన్నప్పుడు బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాలు మరి బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు. ఎప్పుడు కూడా ఏదైనా ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు అది ఎందుకు వచ్చింది, దానికి కారణం ఏమిటి అన్నది బైబిల్ చదివినప్పుడు ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాలు మనం చూడగలిగితే ఏది మంచి వాన అంటున్నాడో మనం బైబిల్ గ్రంథంలో చూడగలిగితే అందరు కూడా దయచేసి కీర్తనల గ్రంథము అందరు కూడా మనం చూడగలిగితే కీర్తనల గ్రంథము 72వ కీర్తన 6వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 72వ కీర్తన 6వ వచనాన్ని మనం అందరం కూడా దయచేసి అందరు కూడా బైబిల్ ఉన్న వారందరూ కూడా తెరవండి. 72వ కీర్తన 6వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకున్నాము. గడ్డి కోసిన వీటి మీద కురియు వానవలే, భూమిని తడుపు మంచి వర్షము వలెనో అతడు విజయము చేయును. భూమిని తడుపు మంచి వర్షము వలెనో, భూమిని తడుపు మంచి వర్షము వలెనో అంటే ఏదయ్యా మంచి వర్షం అంటే భూమిని తడిపేది మంచి వర్షము అంటున్నాడు. మంచి వర్షం అంటే ఏంటంటే కేవలము భూమి తడవాలి. భూమి ఏ భూమి అయితే తడుస్తుందో అది మంచి వర్షము, అంటున్నాడు. ఇప్పుడు భూమి తడవటం కాదండి, భూమి మీద నీళ్లు ప్రవహిస్తున్నాయి, వరదలు వస్తున్నాయి. ఎందుకు వరదలు వస్తున్నాయి అంటే అది మంచి వర్షము కాదు. భూమిని తడిపేదే అది మంచి వర్షము, పంటలు పండడానికి అది మంచి వర్షం భూమిని తడిపేది. మరి ఎందుకు వరదలు వస్తున్నాయి, ఈ వరదలకు కారణం ఏమిటి అన్నప్పుడు అండి మనం ఆలోచన చేయగలిగితే బైబిల్ గ్రంథం నుండి మనం చూడగలిగితే యెహెజ్కేలు గ్రంథము, అందరం కూడా యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 13వ అధ్యాయము 13వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 13వ అధ్యాయం 13వ వచనము, ఇందుకు ప్రభువు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను రౌద్రము తెచ్చుకొని తుఫాను చేత దాన్ని పడగొట్టుదును, నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురియును, నా రౌద్రమును బట్టి గొప్ప వడగండ్లు పడి దానిని లయపరుచును. ఈరోజు మనం చూడగలిగితే నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురియును, నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురియును. మరి హైదరాబాద్ ప్రాంతాల్లో చాలా మంది అండి విల్లాస్ తీసుకున్నారట. విల్లాస్ ఒక్కొక్కటి 3 కోట్ల రూపాయలు విల్లాస్ తీసుకున్నారు. కాస్ట్లీ కార్లు ముందు పెట్టుకున్నారు. మంచి 3 కోట్ల విల్లాస్ కానివ్వండి, కాస్ట్లీ కార్లు ముందు పెట్టుకున్నారు. ఈరోజు వాళ్ళ ప్రాంతం అంతా కూడా వరదలతో మునిగిపోయింది. ఎందుకయ్యా వరదలు వస్తున్నాయి, ఎందుకయ్యా వర్షము ప్రవాహముగా ఎందుకు కురుస్తుంది అన్నాడు. దేవుడు అంటున్నాడు, నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురియును. భూమిని తడిపేది కాదు, భూమి మీద ప్రవాహాలు వస్తాయి. అందుకే ఆ ప్రకాశం బ్యారేజ్ చూడండి, విజయవాడలో ఉన్న ప్రకాశం బ్యారేజ్ చూడండి, ఎక్కడికండి ఆ రైల్వే ట్రాక్ పైన అక్కడ అవి ఉంటాయి కదండి, ఆ పిల్లర్స్ ఉంటాయి కదా, ఆ కొద్దిగా ఆ పిల్లర్స్ మీద నుంచి ప్రవాహం మరి వెళుతుంది. మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాము.
ఎందుకు ఇంతగా వర్షాలు కురుస్తున్నాయి, ఎందుకు ఇంతగా వరదలు వస్తున్నాయి అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నా కోపమును బట్టి అంటున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మనం ఏం చేయాలి అన్నప్పుడు, దేవుడు కోపముతో ఉన్నప్పుడు మనము ప్రార్థన చెయ్యాలి. ఆయన కోపముతో ఉన్నాడు. ఆయన కోపముతో ఉన్నప్పుడు ఆయన కోపాన్ని తగ్గించే పనులు మనం చెయ్యాలి. ఆయన కోపాన్ని తగ్గించాలి అని మనము ఆ ప్రార్థనలో దేవుణ్ణి మనం వేడుకోవాలి. ఆ ప్రాంతాలన్నిటి కొరకు మనము దేవుణ్ణి వేడుకొనవలసిన వారమై ఉంటున్నాము. అయితే మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు మనం అందరం కూడా నేర్చుకోబోయే అంశం ఏంటి అన్నప్పుడు, మన కుటుంబ అభివృద్ధి చెందాలన్నా, పతనం కావాలన్నా మన చేతిలోనే ఉందా అన్నది మనం అందరం కూడా ఆలోచన చేస్తున్నాము. మరి మనం చూడగలిగితేనండి, ఒక కుటుంబము ఆశీర్వదించబడింది అంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఒక కుటుంబము పతనమైపోయింది అంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఆశీర్వదించబడింది అంటే ఎందుకు ఆశీర్వదించబడింది, దానికి రీజన్స్ ఉన్నట్టుగానే ఎందుకు పతనమైందో దానికి కూడా రీజన్స్ ఉంటాయి. కాబట్టి మరి బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి ఒక కుటుంబము ఎప్పుడు ఆశీర్వదించబడుతుంది, ఒక కుటుంబము ఎప్పుడు పతనంలోనికి వెళుతుందో అనేక సందర్భాలు బైబిల్ గ్రంథంలో దేవుడు మన ఆత్మీయ జీవితం కొరకు దేవుడు పొందుపరిచాడు. అందులో నుండి ఈరోజు ఒక 2 కుటుంబాల గురించి మనం అందరం ఆలోచన చేద్దాం. ఎప్పుడు కూడా పాత నిబంధన చదువుతున్నప్పుడు అండి, ఇదిగో యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి ఈ పాత నిబంధనలో రాయబడిన సందర్భాలన్నీ కూడా మనకు బుద్ధి కలగడానికి రాయబడ్డాయి. అలాగే రోమపత్రిక 15వ అధ్యాయంలో అంటాడు 4వ వచనంలో అక్కడ అంటాడు, ఏమంటాడు అంటే, మనకు బోధ కలగడానికి ఈ పాత నిబంధనలో సందర్భాలు మన కొరకు దేవుడు రాయించాడు. కాబట్టి ఒక కుటుంబము ఇదిగో అభివృద్ధి చెందాలి అన్నా, ఒక కుటుంబము ఆశీర్వదించబడాలి అన్నా, ఒక కుటుంబము పతనం కావాలి అన్నా, ఇదిగోనండి అంతా కూడా మన చేతిలోనే ఉంది. కుటుంబాన్ని ఇదిగో ఆశీర్వాదాల వైపు నడిపించుకున్న వారు ఉన్నారు, కుటుంబాన్ని పతనం వైపు నడిపించుకున్న వారు కూడా బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతున్నారు. అయితే ఆశీర్వదించబడిన వారు ఎందుకు ఆశీర్వాదాలు పొందుకున్నారో, పతనమైన వారు ఎందుకు వాళ్ళ కుటుంబం పతనమైందో, ఈ కారణాలు మనం తెలుసుకొని మన జీవితంలో కూడా, మన కుటుంబాల్లో కూడా ఆ పరిస్థితి ఉందా, అయితే మన కుటుంబాలను కూడా మనం మార్చుకోవాలి, మన కుటుంబాలను మనం సరిచేసుకోవాలి. ఇక బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మనం అందరం కూడా ఆలోచన చేయగలిగితే బైబిల్ గ్రంథంలో ఒక 2 కుటుంబాలు మనం అందరం కూడా ఆలోచన చేద్దాం. ఒకటి అబ్రహాము గారి కుటుంబం గురించి మనం ఆలోచన చేద్దాము, మరొకరు ఇదిగో లోతు కుటుంబం గురించి మనం ఆలోచన చేద్దాము. మరి అబ్రహాం గారు అనగానే మన అందరికీ తెలుసు, మరి అబ్రహాము గారిని దేవుడు నేను చూపించు దేశానికి బయలుదేరి వెళ్ళాలన్నప్పుడు అండి, అప్పుడు అబ్రహాము గారితో లోతు గారు కూడా బయలుదేరతారు. ఇంతకీ అబ్రహాము గారికి లోతు గారు ఏమవుతారో అని మనం బైబిల్ గ్రంథంలో చూడగలిగితేనండి, దయచేసి అందరం కూడా ఆదికాండం 12వ అధ్యాయము 5వ వచనాన్ని చాలా జాగ్రత్తగా మనం అందరం కూడా చదువుకున్నాము. ఆదికాండం 12వ అధ్యాయము 5వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకున్నాం. అబ్రాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును అర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి. అంటే అబ్రహాము గారిని దేవుడు వెళ్ళమంటే ఆ అబ్రహాము గారితో ఎవరు బయలుదేరారు అన్నప్పుడు అండి, లోతు కుటుంబం కూడా అబ్రహాము గారితో బయలుదేరింది. ఇంతకీ లోతు గారు అబ్రహాము గారికి ఏమవుతాడు అన్నప్పుడు అండి, ఏమవుతాడంటే తన సహోదరుని కుమారుడైన లోతు. సహోదరుడు అనగానే అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు. సహోదరుడు అనగానే అక్కడ ఎవరండి, అక్కడ అన్న కావచ్చు, అక్కడ తమ్ముడు కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు. ఆయన కుమారుడే, వాళ్ళ కుమారుడే ఈ యొక్క లోతు గారు. అంటే అబ్రహాము గారికి ఏమవుతాడంటే, ఈ లోతు గారు అబ్రహాము గారికి ఏమవుతారంటే కుమారుడు అవుతాడు. అది గుర్తుపెట్టుకోండి, ఏమవుతాడు అంటే కుమారుడు అవుతాడు, వరుసకు కుమారుడు అవుతాడు. కాబట్టి విశ్వాస జీవితంలో
అబ్రహాము గారు ఎలా ఆశీర్వదించబడ్డాడో లోతు గారు కూడా అలాగే ఆశీర్వదించబడ్డాడు. ఎందుకంటేనండి, ఒక నీతిమంతునితో సహవాసం చేసినప్పుడు, ఒక భయము భక్తి కలిగిన వ్యక్తితో సహవాసం చేసినప్పుడు మనము కూడా నీతిమంతులుగా మారతాము. మనము కూడా భయము భక్తి కలిగిన వారిగా మనం మారతాము. అంటే అబ్రహాము గారి యొక్క సహవాసములో, అబ్రహాము గారి యొక్క ఇదిగోనండి ఆయన యొక్క నడిపింపులో లోతు గారు కూడా నీతిమంతుడుగా మారాడు. లోతు గారు కూడా భయభక్తులు కలిగిన వారిగా మారాడు. లోతు గారి కుటుంబము కూడా ఆశీర్వదించబడింది. లోతు గారి కుటుంబం కూడా ఆశీర్వదించబడింది. మీ అందరికీ తెలుసు ఎంతగా దేవుడు వారిని ఆశీర్వదించాడు అంటే, వారు కలిసి నివసించలేనంత ఆశీర్వాదము ఇటు అబ్రహాము గారు పొందుకున్నారు, ఇటు లోతు గారు పొందుకున్నారు. ఎందుకయ్యా అన్నప్పుడండి, ఒక నీతిమంతునితో సహవాసం చేసినప్పుడు, ఒక దేవుణ్ణి సేవించే వ్యక్తితో సహవాసం చేసినప్పుడు ఇదిగోనండి ఆ సహవాసం చేసేవారు కూడా అలా మారిపోవాలి. అది అబ్రహాము గారి దగ్గర మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే, ఇప్పుడు లోతు గారు కూడా ఆయన కూడా దీవించబడ్డాడు, ఆయన కూడా ఆశీర్వదించబడ్డాడు. ఆ తర్వాత మనం చూడగలిగితేనండి, ఆదికాండం 13వ అధ్యాయము 17వ వచనానికి మనం రాగలిగితే, 13వ అధ్యాయము దయచేసి అందరం కూడా 13వ అధ్యాయము 17వ వచనం, ఆదికాండం 13వ అధ్యాయము 17వ వచనానికి మనం రాగలిగితే, నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకిచ్చేదనని అబ్రహాముతో చెప్పాను. ఇక కానాను దేశానికి వెళ్ళిపోయాడు. కానాను దేశం అనగానే ఏదో మన పక్కనే ఉండే విజయవాడ లేదంటే గుంటూరు అది ఇది అనుకోకండి. ఏంటంటేనండి, ఊరు అనే ప్రాంతము నుండి, కల్దీల దేశములో ఉన్న ఊరు అనే ప్రాంతము నుండి కానాను దేశానికి సుమారుగా 2000 కిలోమీటర్లు. ఆ రోజుల్లో 2000 కిలోమీటర్లు. ఈ 2000 కిలోమీటర్లు అబ్రహాము గారి కుటుంబము ప్రయాణం చేసి కానాను దేశంలోనికి ఎంటర్ అయింది. కానాను దేశానికి వెళ్ళిపోయారు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు అంటే, నీకు ఎంత కావాలి ఈ కానాను దేశంలో, నీకు ఎంత కావాలో ఇదిగో దాన్ని నువ్వు తీసుకో. ఆ దేవుడు చెప్పినప్పుడు అండి, అప్పుడు అబ్రహాము గారు ఏం చేశారు అన్నప్పుడు 18వ వచనంలో అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. అక్కడ హెబ్రోను అనే ప్రాంతంలో దిగాడు. ఆ తర్వాత అండి ఏం జరిగింది అన్నప్పుడు అండి, ఇదిగోనండి హెబ్రోను అనే ప్రాంతంలో ఎందుకు ఒక బలిపీఠాన్ని కట్టారు అబ్రహాము గారు? హెబ్రోను అనే ప్రాంతంలో అక్కడ ఒక గుడారం వేసుకున్నారు. ఈ దేశంలో నీకు ఎంత భూభాగం కావాలో అని అడిగినప్పుడు ఆయన గుడారాన్ని వేసుకున్నాడు. అదే మనకు ఎవరైనా స్థలం ఇచ్చి ఎంత కావాలో వేసుకోమన్నప్పుడు మొత్తం ఫెన్సింగ్ తిప్పేస్తాం. మనమైతే చాలా మంది ఏం చేస్తారంటే ఫెన్సింగ్ తిప్పేసుకుంటారు. కానీ అబ్రహాము గారు గుడారం వేసుకున్నాడు. ఎందుకంటే పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము గారు ఎదురు చూస్తున్నాడు అని మనం హెబ్రీ పత్రికలో మనం చదువుకుంటాము. అయితే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, హెబ్రోను అనే ప్రాంతంలో ఆయన ఒక గుడారం వేసుకున్నాడు. ఎందుకు హెబ్రోన్లో వేసుకున్నాడు అంటేనండి, దేవునితో సహవాసము చెయ్యడానికి అనువైన ప్రాంతము ఆ హెబ్రోన్ అండి. ఆ హెబ్రోన్లో అబ్రహాము గారు గుడారాన్ని వేసుకున్నాడు. అంటే దేవునితో తన సహవాసాన్ని కోల్పోకూడదు, దేవునితో ఉన్న తన సంబంధాన్ని ఆయన కోల్పోకూడదు అని అబ్రహాము గారు హెబ్రోనులో ఒక గుడారాన్ని వేసుకున్నాడు. అంటే ఆయన ఆలోచన చూడండి, దేవునితో ఉన్న ఆ సంబంధం, నాకున్న సంబంధము, ఆ సహవాసము ఎప్పుడు కూడా దూరం కాకూడదు అన్న మనసు కలిగిన వాడు అబ్రహాము గారు. అందుకేనండి అంచెలంచెలుగా అబ్రహాము గారిని దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకంటే నేను దేవునితో సహవాసం కలిగి ఉండాలి.
అబ్రహాము గారు హెబ్రోన్లో ఆయన గుడారం వేసుకుంటే, ఇప్పుడు లోతు గారి దగ్గరికి మనం రాగలిగితే, లోతు గారు ఎక్కడ వేసుకున్నారో మనం చూడగలిగితేనండి, అదే ఆదికాండం 12వ అధ్యాయము 13వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 13వ అధ్యాయము 12వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. అబ్రహాము కానానులో నివసించెను, లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను అంటే ఎక్కడ వేసుకున్నాడయ్యా అంటే, ఆ రోజుల్లో ట్విన్ సిటీస్ అండి సొదొమ గొమొరాలు. ఈ ట్విన్ సిటీస్ ఇవి ఎలాంటివి అన్నప్పుడు అండి, ఈ ప్రాంతాలు ఎలాంటివి అన్నప్పుడు, ఇదిగోనండి పాప భూయిష్టమైన ప్రాంతాలు. పాపములో పండిపోయారండి ఆ ప్రాంతాలు, పాపములో పండిపోయాయి. అందుకే అబ్రహాము గారితో ఆ దేవదూతలు అంటాయి, అబ్రహాము ఇదిగో వాళ్ళ పాపాలు మోసి బరువైపోయాయి. ఇక నేను మోయలేను అని అబ్రహాము గారితో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి ఇదిగోనండి ఆ పాడైపోయిన ప్రాంతాల వైపు వెళ్ళాడు లోతు గారు. అంటే ఎలా బ్రతుకుతున్నారు అన్నప్పుడు అండి, ఒక వరుస వాయి లేదండి. ప్రజలు విచ్చలవిడిగా బ్రతుకుతున్నారు. ఒక దేవుని భయం లేదు, ఒక నిర్విచారమైనను లేదని మనం చదువుకుంటాం. మరి ప్రవక్తల గ్రంథాల్లో అంటే వాళ్ళకు విచారణ లేదు. సత్యం ఉందండి, ఆహార సమృద్ధి ఉంది, అసలు విచారం అనేది లేదు. ఇదిగోనండి ప్రజలు విచ్చలవిడిగా బ్రతుకుతున్న ఆ ప్రాంతాల వైపు వెళ్ళిపోయాడు. ఆ సొదొమ ప్రాంతములో తన గుడారాన్ని వేసుకున్నాడు. దేవదూతలు వస్తాయండి ఆ లోతు గారి దగ్గరికి. దేవదూతలు వచ్చినప్పుడు అండి ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది, వాళ్ళని బయటికి రమ్మని, వాళ్ళని మేము పాడు చేయాలి అంటున్నారంటే ఎంత విచ్చలవిడిగా బ్రతుకుతున్నారు ఆ ప్రాంత ప్రజలు, మీరు ఆలోచించండి. అలాంటి ప్రాంతాల వైపు వెళ్ళిపోయాడు. ఇదిగోనండి ఆయన దేవునికి ఆయన తన గుడారాన్ని మరి లోతు గారు వేసుకున్నట్టుగా మనం చూస్తున్నాము. ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే, ఈరోజు మన సహవాసము కూడా దేవునికి దగ్గరగా ఉందా, దేవునికి దూరముగా ఉందా? మీరు ఆలోచించండి. మన సహవాసము ఎప్పుడు కూడా, మీరు ఎక్కడైనా ఉండండి, ఏ ప్రాంతంలో అయినా ఉండండి, ఏ గ్లోబులోనే ఉండండి, మీ సహవాసము దేవునితో ఉందా, దేవునికి దూరముగా ఉందా మీ సహవాసము? ఎప్పుడైతేనండి సొదొమ ప్రాంతములో ఒక గుడారం వేసుకున్నాడో, లోతు కుటుంబము యొక్క పతనం ప్రారంభమయ్యింది. ఈరోజు మన మందిరంలో చాలా మంది మీరు ఆలోచన చేయగలిగితే, మన దగ్గర అంటే మందిరానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలలో మరి ప్లేసెస్ తీసుకున్నారు. ఎందుకయ్యా ప్లేసెస్ తీసుకున్నారు అంటే, మేము మందిరానికి దగ్గరగా ఉండాలి, మేము సంఘ సహవాసానికి దగ్గరగా ఉండాలి, మా కుటుంబము దేవునిలో ఉండాలి అని ఈరోజు మన మందిరాలలో ఉన్న అనేక కుటుంబాలు సంఘానికి దగ్గరగా ఉండాలని ఇల్లులు కట్టుకున్నారు, స్థలాలు కొనుక్కున్నారు, అక్కడనే నివసిస్తున్నారు. అందుకేనండి చాలా మన కుటుంబాలన్నీ కూడా ఎందుకు ఆశీర్వదించబడ్డాయి అంటే, మీ కుటుంబాలన్నీ కూడా దేవుని మందిరానికి, దేవుని సహవాసానికి దగ్గరగా ఉండాలని మీ కుటుంబాలు ఆలోచించాయి. కాబట్టి మీరు దీవించబడ్డారు, మీరందరూ ఆశీర్వదించబడ్డారు. కానీ లోతు కుటుంబం మీరు ఆలోచన చేయగలిగితేనండి, ఏమాత్రము దేవుని భయం లేదు, విచ్చలవిడిగా బ్రతుకుతున్నారు, పాపములో బ్రతుకుతున్నారు, పాపాలు పండిపోయాయి. అలాంటి ప్రాంతములోనికి వెళ్ళిపోయి సొదొమ ప్రాంతంలో లోతు గారు ఏం చేశారంటే, ఆయన గుడారం వేసుకున్నారు. ఆయన ఎక్కడన్నా ఉండనివ్వండి, కానీ మీ సహవాసం దేవునితో ఉందా, దేవునికి దూరముగా ఉందా మీ సహవాసం? ఆలోచించండి. ఒక అబ్రహాము గారి సహవాసం ఏమో దేవునికి దగ్గరగా ఉండాలని హెబ్రోన్లో గుడారం వేసుకున్నాడు, ఒక లోతు గారేమో సొదొమలో గుడారం వేసుకున్నాడు. అందుకే కీర్తన గ్రంథంలో మనం చూడగలిగితేనండి, కీర్తన గ్రంథము దయచేసి 65వ కీర్తనల గ్రంథము 65వ కీర్తన
4వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. కీర్తన గ్రంథం 65వ కీర్తన 4వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం దయచేసి. నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. అంటే దేవుని మందిరములో ఏమున్నాయి అంటే మేలులు ఉన్నాయి. అందుకే ఆయన మందిర ఆవరణంలో ఏమున్నాయి అన్నప్పుడు అండి మేలులు ఉన్నాయి. ఎక్కడ ఉన్నా మీరు దేవుని సన్నిధికి దగ్గరగా ఉండండి. దేవునితో సహవాసము కలిగి ఉండండి. అందుకేనండి అబ్రహాము గారి గురించి మనము ఆలోచన చేయగలిగితేనండి, హెబ్రోన్లో ఆయన గుడారం చేసుకున్నాడు. దేవునితో సహవాసము కలిగి ఉండాలని దేవునికి ఇదిగోనండి ఆయన సహవాసానికి మనం ఆలోచన చేయగలిగితే దేవునితో సహవాసానికి అనుకూలమైన ప్రాంతం వైపు ఆయన గుడారం వేసుకున్నాడు. ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితే ఈయన ఎందుకండి మరి లోతు గారు ఎందుకు సొదొమ ప్రాంతం వైపు ఎందుకు వెళ్ళిపోయాడు అన్నప్పుడు దయచేసి అందరం కూడా మరలా ఆదికాండము 13వ అధ్యాయము, దయచేసి ఆదికాండం అందరం కూడా మరలా 13వ అధ్యాయము, ఆదికాండం 13వ అధ్యాయము దయచేసి 10వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చి వరకు అదంతయు యెహోవా తోట వలె ఐగుప్తు దేశము వలె నీళ్లు పారు దేశమయ్యుండెను. అందుకేనండి వాళ్లకు నిర్విచారము అని మనం అసలు ఏ బాధ లేదండి వాళ్ళకి. ఎందుకంటే సమృద్ధిగా తిండి ఉంది. అందుకేనండి ఏ విచారం లేదు. అందుకే ఏమైపోయారంటే పాడైపోయారు. అందుకేనండి మనిషికి ఏదో ఒక బాధ ఉండాలి. మీరు అనుకుంటున్నారు ఏమన్నా మాకు అన్ని బాధలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి అని మీరు అనుకొని మీరు బాధపడవచ్చు. కానీ ఈ కష్టాలు ఎందుకంటే మనము పాడు కాకుండా మనము దేవునిలో ఉండాలి అంటే ఏదో ఒక కష్టం మనకు ఉండాలి. ఎప్పుడు సుఖాలే ఉన్నాయి అనుకోండి మనం దేవునికి దూరం అయిపోతాం. మనం దేవుడికి దగ్గరికి రాము, దేవుడికి టైం ఇవ్వం. మనం ఆ సొదొమ ప్రజలు దానికి ఎగ్జాంపుల్ ఎవరు అన్నప్పుడు సొదొమ ప్రజలు అంటే లోతు గారు ఎందుకు సొదొమ వైపు వెళ్ళిపోయాడు అన్నప్పుడు అండి ప్రకృతి అందాలను చూశాడు. ఇక్కడైతే బాగుంటుంది అనుకున్నాడు. ఇదిగోనండి సొదొమ ప్రాంతంలో గుడారం వేసుకున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి ఈ రోజు కూడా మనం చూడగలిగితేనండి ఈ రోజు కూడా ప్రజలు ఎలా బయలుపోయారంటే ఎవరైతే మనల్ని పట్టించుకోరో, ఎవరికైతే మీ కానుకలు మాత్రమే కావాలో ఇదిగోనండి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు మీకు ఏం చెప్పాలి, మీకు ఏ వాక్యం కావాలి, ఆ స్త్రీల దగ్గరికి వెళ్ళిపోతే మీకు ఏం వాక్యం కావాలి, మీకు ఏం చెప్పాలన్నది ఏమన్నా తెలుసా అండి? ఎందుకంటే ఒక సంఘ కాపరికి తెలుసు తన దగ్గరికి వచ్చే తన పిల్లలకు ఏం చెప్పాలో, ఒక సంఘ కాపరికి తెలుసు ఏం చెప్పాలో. అంతేగానివ్వండి ఇదిగో మిమ్మల్ని పట్టించుకోని వాళ్ళ దగ్గరికి, ఇదిగో మీ గురించి ఆలోచించని వాళ్ళ దగ్గరికి ఎంతసేపు మీ కానుకలు కావాలి అలాంటి వారి దగ్గరికి వెళుతున్నారు. కాబట్టి జాగ్రత్త. ఎక్కడైతే ఇదిగోనండి ఏ సంఘం అయితే మనకుందో ఇదిగోనండి అక్కడే మనం ఉండాలి. మిమ్మల్ని ఎవరైతే పట్టించుకుంటారో, మీ కొరకు ఎవరైతే ఇదిగో మీ కొరకు ప్రార్థన చేస్తారో అక్కడ మాత్రమే మనం ఉండాలి. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. The person you are speaking with has put your call on hold. Please stay on the line.
మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. The person you are కూడా చదువుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయము 7వ వచనము. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. ఇప్పుడు ఇది ఎన్నోదండి? ఇప్పుడు ఎన్నో బలిపీఠం కట్టాడు? ఒకటేమో ఆదికాండం 13వ అధ్యాయం 18వ వచనం హెబ్రోన్లో ఒక బలిపీఠం కట్టాడు. తర్వాత ఇదిగో ఎక్కడైతే ప్రత్యక్షమయ్యాడో అక్కడ ఒక బలిపీఠం కట్టాడు. అలాగే ఇంకా మనం చూడగలిగితే 8వ వచనాన్ని కూడా మనం చదువుకున్నాము. అదే ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనము. అక్కడ నుండి అతను బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అంటే అక్కడ కూడా ఏం చేశాడంటే బలిపీఠము కట్టాడు. ఇప్పుడు ఎన్ని కట్టాడండి బలిపీఠాలు? ఆయన 3 బలిపీఠాలు కట్టాడు. ఇంకోటి కూడా ఎక్కడ కట్టాడో మీరు చూడగలిగితే ఆదికాండము 22వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. ఆదికాండం 22వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండము 22వ అధ్యాయము 9వ వచనం. అలాగ వాళ్ళిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. ఇప్పుడు ఎన్ని బలిపీఠాలు కట్టాడు అబ్రహాము గారు? 4 బలిపీఠాలు కట్టాడు. అంటే అబ్రహాము గారు వెళ్ళిన ప్రతి చోట ఆయన బలిపీఠాలు కట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మీరు బైబిల్ గ్రంథం మొత్తం చదవండి. బైబిల్ గ్రంథంలో లోతు గారు ఒక్క బలిపీఠము కట్టాడు అని బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ఉందా? మీరు ఆలోచించండి. ఈ లోతు గారు బలిపీఠము కట్టాడు అన్న ఒక్క రిఫరెన్స్ బైబిల్ గ్రంథములో ఉందా? అందుకేనండి ఏమైపోయిందంటే ఆయన కుటుంబము అది పతనానికి ప్రారంభమైంది. అబ్రహాము గారి కుటుంబము అంతకు అది వర్ధిల్లుతూ వెళ్ళిపోయింది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే అబ్రహాము గారి కుటుంబం అంతకంతకు ఆశీర్వదించబడింది. లోతు గారి కుటుంబము పతనం ప్రారంభమైంది. ఆ తర్వాత మనం చూడగలిగితేనండి, ఆ తర్వాత మరొక సందర్భాన్ని మనం చూడగలిగితే ఆదికాండం 18వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 18వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చదవగలిగితే అబ్రహాము గుడారములోనున్న సారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెను చెయ్యమని చెప్పాను. ఇప్పుడు అక్కడికి వచ్చింది ఎవరో కూడా అబ్రహాము సారా గారికి తెలియదు. అది ఎక్కడ ఉందన్నప్పుడు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనములో వారు ఎరగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి అని మనం చదువుకుంటాం. వారు ఎరగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి అని మనం చదువుకుంటాము. అంటే ఎవరు వచ్చారో తెలియదు. ఆ వ్యక్తులకు అబ్రహాము గారు సారా గారు ఇద్దరు కూడా కలిసి వచ్చిన దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. అంటే
కుటుంబం చూడండి ఎలా కుటుంబము ఆశీర్వదించబడాలి అంటే మీరు ఆలోచించండి. ఆ వచ్చినది ఎవరో ఆ రోజు వాళ్ళకి తెలియదు, ఈ రోజు మనకు తెలుసు వచ్చింది దేవదూతలని. ఎందుకంటే ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో ఉంది కాబట్టి ఈరోజు మనకు తెలుసు. కాబట్టి వారు ఎవరో తెలియదు, వారికి శ్రద్ధగా ఆతిథ్యం చేశారండి, శ్రద్ధగా ఆతిథ్యం చేశారు. ఇప్పుడు ఈ దేవదూతలే మళ్ళీ లోతు గారి దగ్గరికి వెళ్ళారండి. లోతు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో మీరు చూడండి. ఆదికాండం 19వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుంటాము. ఆదికాండము 19వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుందాం. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా 3వ వచనం చదువుకుందాం. 3వ వచనము మనం చదువుకుందాం. 2:3 కూడా మీరు చదవగలిగితే, నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొనుడి, మీరు పెందల కడ లేచి మీ త్రోవన వెళ్ళవచ్చునా నేను. అందుకు వారు అలాగూ కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చేదమని చెప్పిరి. అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అప్పుడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ లోతు గారు ఒక్కరే కనబడుతున్నారు. ఆయన పొంగని రొట్టెలు చేస్తే వచ్చిన దేవదూతలు ఆరగించారు అని మనం చదువుకుంటున్నాము. అంటే ఇక్కడ లోతు గారి భార్య కానివ్వండి, లోతు గారి పిల్లల ఇన్వాల్వ్మెంట్ కానివ్వండి కనబడటం లేదు. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఇక్కడ కనబడుతుందా మీరు ఆలోచించండి, ఇక్కడ కనబడుతుందా మీరు ఆలోచించండి. అంటే మాకు తెలిసి ఆమె ఒకరికి పెట్టదు. మనం ఆలోచన చేయగలిగితే పెట్టేవారిని పెట్టనివ్వని స్వభావం కావచ్చు. ఉంటారు కదండి, వాళ్ళు పెట్టరు, పెట్టే వాళ్ళను పెట్టనివ్వరు. అందుకే మనం చూడగలిగితేనండి, ఇదిగో అక్కడేమో అబ్రహాము గారు సారా గారు ఇరువురు కూడా ఆ దేవదూతలకు ఆతిథ్యం ఇస్తే ఇక్కడ లోతు గారు మాత్రమే ఆతిథ్యం ఇచ్చారు. భార్య ఇన్వాల్వ్మెంట్ కానివ్వండి, అలాగే పిల్లల ఇన్వాల్వ్మెంట్ కానివ్వండి ఇక్కడ లేనట్టుగా మనం చూస్తున్నాం. అందుకేనండి ఒక భార్య ఏమైపోయిందంటే, లోతు భార్య ఉప్పు స్తంభముగా మారిపోయింది. అందుకే ఆ సొదొమ ప్రాంతాల వైపు ఎప్పుడైతే వీళ్ళు వెళ్ళిపోయారో, ఇదిగోనండి ఆ ప్రాంతాల యొక్క ప్రభావం ఎవరి మీద పడింది అంటే, ఇదిగో లోతు గారి పిల్లల మీద పడింది. ఆ ప్రభావం లోతు గారి పిల్లల మీద పడింది. కానీ లోతు గారి మీద పడలేదండి. లోతు గారి మీద ఆ ప్రాంతాల ప్రభావం పడలేదు. అందుకే దేవుడు లోతు గారిని ఏమని రాయించాడు అతని గురించి మీరు చూడగలిగితే, పేతురు గారు రాసిన ఆ 2వ పత్రిక, దయచేసి అందరం కూడా 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాము. ఏలయనగా ఇదిగో 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాము. మరియు ఆయన సొదొమ గొమొరాల పట్టణముల భస్మము చేసి ముందుకు భక్తిహీనులగు వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకై వాటిని నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను అని మనము చదువుకుంటున్నాము. అంటే ఆ ప్రాంతాల వైపు వెళ్ళిపోయిన ప్రభావము ఇదిగో పిల్లల మీద పడిందేమో కానీ లోతు గారి మీద పడలేదండి. అందుకే లోతు గారి పిల్లలు ఎలా మారిపోయారంటే ఒక దౌర్భాగ్యులుగా మారిపోయారు. లోతు గారి పిల్లలు దౌర్భాగ్యులుగా మారిపోయారు. ఎందుకంటే ఆ ప్రాంతాల వైపు వెళ్ళాడు. ఆ ప్రాంతాల యొక్క ఇంపాక్ట్, ఆ ప్రభావం ఏదైతే ఉందో అది పిల్లల మీద పడింది. తర్వాత మనం చూడగలిగితేనండి, మనం చూడగలిగితే ఇక మరి అబ్రహాము గారి ఆ పిల్లల దగ్గరికి ఆయన అక్కడ ఉన్న పిల్లలతో ఆయన ఏం చేస్తున్నాడు అన్నప్పుడు దేవుడే ఇస్తున్న స్టేట్మెంట్ మనం చూడగలిగితే, ఆదికాండం 18వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకుందాం. 18:19 మనం చదువుకుందాం. ఆదికాండం 18:19. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగజేయునట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను.
అబ్రహాము గారి గురించి దేవుడిస్తున్న స్టేట్మెంట్ చూడండి. ఇదిగో నీతిగా న్యాయముగా బ్రతకాలి నా పిల్లలారా, నీతిగా న్యాయముగా బ్రతకాలి అని పిల్లలను కూర్చోబెట్టి వారికి నేర్పిస్తున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు. నీతిగా బ్రతకండి, న్యాయముగా బ్రతకండి అని పిల్లలను కూర్చోబెట్టి ఆజ్ఞాపిస్తున్నాడు. ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే కుటుంబ ఆరాధనలు ఉండాలి, కుటుంబ ఆరాధనలు జరగాలి. ఇదిగో ఫ్యామిలీ ప్రేయర్ జరగాలి. ప్రతి దినము దేవుని సన్నిధి మన కుటుంబములో దిగాలి. ప్రతి దినము దేవుని సన్నిధి మన కుటుంబములో దిగాలి. దేవుని కనుదృష్టి, దేవుని మనసు మన కుటుంబం మీద ప్రతి దినము పడాలి. అందుకేనండి కూర్చోబెట్టాడు. దేవుని గురించి ఇదిగో ఇలా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, న్యాయంగా బ్రతకాలి అని ఆజ్ఞాపిస్తున్నాడట. ఇంకా తర్వాత ఈ లోతు గారి పిల్లల పరిస్థితి మనందరికీ తెలుసు. వాళ్ళు ఎంత ఎలా మారిపోయారు అన్నప్పుడు 19వ అధ్యాయం ఆదికాండం 19వ అధ్యాయము 32వ వచనాన్ని మనం అందరం కూడా చదవగలిగితే, తర్వాత మీరు చదవగలిగితే 32వ, మన తండ్రికి ద్రాక్షరసం తాగించి అతనితో శయనించి మన తండ్రి వాళ్ళను సంతానము కలగజేసుకుని రమ్మని చెప్పాను. అంటే మీరు ఆలోచన చేయగలిగితే అబ్రహాము గారేమో తన పిల్లలకు నీతిగా న్యాయముగా బ్రతకాలని ఆజ్ఞాపిస్తుంటే లోతు గారి పిల్లలు మాత్రము చెడిపోయారు. ఎందుకంటే ఒక పాడైపోయిన ప్రాంతాల వైపు వెళ్ళిపోయినప్పుడు ఆ ప్రాంతాల ప్రభావము పిల్లల మీద పడింది. అందుకేనండి అబ్రహాము గారి కుటుంబము అంతకు ఆశీర్వదించబడింది. లోతు గారి కుటుంబము పతనమైపోయింది. కాబట్టి ఈరోజు మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి అన్నా, అభివృద్ధి చెందాలి అన్నా, మన కుటుంబాలు పతనం కావాలి అన్నా అంతా మీ చేతిలోనే ఉంది. ఇప్పుడు మనం నేర్చుకున్న 4 విషయాలు ఏంటంటే, ఇదిగోనండి 4 విషయాలు ఏంటి అన్నప్పుడు అండి, అబ్రహాము గారు దేవునితో సహవాసము ఇదిగో దూరము కాకూడదని తన గుడారాన్ని ఎక్కడ వేసుకున్నాడు అన్నప్పుడు అండి, ఆయన హెబ్రోనులో తన గుడారాన్ని వేసుకున్నాడు. ఇది మొదటి విషయం. అయితే రెండో విషయం ఏంటంటే, అబ్రహాము గారు ఎక్కడికి వెళ్ళినా దేవుని కోసం బలిపీఠాలు కట్టాడు. మూడో విషయం ఏంటి అన్నప్పుడు అండి, అబ్రహాము గారు సారాయి గారు తన భార్యతో కలిసి ఆతిథ్యం ఇచ్చారు. అలాగే 4వ విషయం ఏంటన్నప్పుడు అండి, తన పిల్లలను కూర్చోబెట్టి నీతిగా న్యాయముగా మనం బ్రతకాలని ఇదిగో పిల్లలకు ఆజ్ఞాపిస్తున్నాడు. అందుకేనండి అబ్రహాము గారి కుటుంబము ఆశీర్వదించబడింది. అంతకు అతని కుటుంబము వర్ధిల్లింది, దీవించబడింది. మరి లోతు గారి కుటుంబము ఎందుకు పాడైపోయింది అన్నప్పుడు అండి, సొదొమ గొమొర్రా ప్రాంతాల దగ్గర ఆయన గుడారం వేసుకున్నాడు. ఆయన కనీసం ఒక్క బలిపీఠం కూడా కట్టలేదు. అలాగేనండి భార్య, మనం ఆలోచన చేయగలిగితే భార్య లోతు గారితో సరైన సహవాసము లేదు. 4వది నీతిగా న్యాయముగా బ్రతకాలని చెప్పే ఉంటాడు. కానీ మనం ఆలోచన చేయగలిగితే ఆ పాడైపోయిన ప్రాంతాల ప్రభావం పిల్లల మీద పడేసరికి ఆ పిల్లలు వినలేదు. అందుకే ఆ లోతు గారి పిల్లలు పాడైపోయారు. కాబట్టి మన కుటుంబము బాగుపడాలన్నా, మన కుటుంబము ఆశీర్వదించబడాలన్నా, మన కుటుంబము పతనం కావాలి అన్నా అంతా మీ చేతిలోనే ఉంది. ఏ కుటుంబం అయితే దేవునికి ప్రయారిటీ ఇస్తుందో, ఏ కుటుంబం అయితే దేవునికి ప్రాధాన్యత ఇస్తుందో, ఏ కుటుంబం అయితే దేవుని సహవాసములో ఉంటుందో, ఏ కుటుంబం అయితే ఇదిగో దేవునికి దగ్గరగా ఉంటుందో, దేవునిలో గడుపుతుందో, ఆ కుటుంబం అండి అంచెలంచెలుగా ఆశీర్వదించబడుతుంది. ఏ కుటుంబం అయితే దేవునికి దూరం అవుతుందనండి అంచెలంచెలుగా పతనం ప్రారంభమవుతుంది. కాబట్టి మీ కుటుంబము అంతకంతకు అభివృద్ధి పొందాలన్నా, పతనం కావాలన్నా మీ చేతిలోనే ఉంది. కాబట్టి ఒకసారి మీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ కుటుంబంలో దేవుని సన్నిధి ఉందా, దేవునికి దగ్గరగా ఉందా, మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. అలా ఉంటేనండి మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. అలా మన అందరి కుటుంబాలు ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.